అందరికీ కూడా ఉగాది తెలుగు కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరం మన తెలుగు వాళ్ళతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుకుంటూ చాలా రోజుల తర్వాత మీ అందరితో ఈ ఉగాది సందర్భంగా కొత్త నిర్ణయాలు, కొత్త ఆలోచనలు వీటన్నిటినీ పంచుకుందామనే ఉద్దేశంతో, జస్ట్ మనసు విప్పి మాట్లాడదామనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్న మిత్రమా. చాలా రోజులకి ఎందుకో తెలియకుండా పండుగలో పిల్లల్ని కలుసుకోవడం, స్కూల్ని ఉండి అందరూ ఇంట్లో ఉండడం, ఇంట్లో వాళ్ళతో కలిసి పూజ చేయడం హ్యాపీగా అనిపించింది. ప్రతిరోజు బిజీ లైఫ్లో ఏదో లేని దాని గురించి తప్పడం, ఏదో లేదనే వెలితి, ఉన్న దాంతో హ్యాపీగా లేని దానికోసం తాపత్రయం. పుట్టిన పిల్లోడి నుంచి చనిపోయే ముసలివాడి దాకా లేని దానికోసమే ప్రయత్నాలు చేస్తున్నాను. ఎందుకంటే పొద్దున్నే ఒక వీడియో చూసే సెల్ ఫోన్లో, వాళ్ళ అవ్వకు ఫంక్షన్ వస్తుంది. ఒక 3వ క్లాస్ పిల్లోడు నాకు సెల్ ఫోన్ కొనిస్తేనే అవ్వా అని గట్టిగా గల్లాట పెడుతున్నాడు. ఆ గల్లాట ఎలా పెడతానంటే, మంచి ఆ బిహేవియరు ఒక సైకోలాగా మారిపోయి తను సెల్ ఫోన్ కోసం వాళ్ళ ఓన్ ఫోర్స్ చేస్తున్నటువంటి వీడియో మళ్ళీ బాధ అనిపించింది. అసలు ఈ సెల్ ఫోన్ అనేది పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎంత అవసరము అనేది ఎవరు కూడా డిసైడ్ చేసి నిర్ణయించుకోలేకపోతున్నారు. లేచినప్పటి నుంచి నిద్రపోయేదాకా సెల్ ఫోన్, తినేటప్పుడు సెల్ ఫోన్, చూసేటప్పుడు సెల్ ఫోన్, చదివేటప్పుడు సెల్ ఫోన్, ప్రతిదానికి సెల్ ఫోన్. వీటికి తగినట్టు స్కూల్లో కూడా ఏం చెప్తారంటే, మీరు మొబైల్లో చూసి రాయండా, మీరు వాట్సాప్లో పంపించినప్పుడు చూసి రాయండా, ఇవి వచ్చింది తప్ప టీచర్ పిల్లోని కళ్ళలోకి చూసి, అరే ఈ పిల్లోడు ఏం చదువుతున్నాడు, వీడిని ఆలోచన విధానం ఏమి, వీడు ఏం చేస్తూ ఉన్నాడు అనేది ఆలోచించట్లేదు. ఫ్యాన్స్ కూడా ఎలా ఉన్నారంటే, సెల్ ఫోన్లో మెసేజ్ వచ్చింది, ఇందా సెల్ ఫోన్ చూడు, వాడు చూస్తాడు, వాడు ఎంత పొద్దున్నా వాడికి ఏదో అవసరమని గేమో ఇంకోటో సెల్ ఫోన్లో చూస్తాడు తప్ప, అరే మనం ఏం నేర్చుకోవాలనేది తెలియదు. ఎందుకు తెలియదంటే, ఇంట్లో ఉండే పెద్దలతో కానీ, ఇంకా ఏజ్ అయిండే అమ్మమ్మ తాతయ్యలతో కానీ అటాచ్మెంట్ తగ్గిపోతుంది. ఇంటికి వస్తే సెల్ ఫోన్, ఇంటి నుంచి బయలుదేరే వరకు సెల్ ఫోన్ కోసమే ఇంట్లో యుద్ధాలు జరుగుతుందేమో అన్నంత ఫీలింగ్ ఉంది పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఒకరికొకరికి, అన్న తమ్ముడికి, అక్క చెల్లెలకి, వీళ్ళకందరికీ కూడా. నాకు చాలా బాధ అనిపించింది. ఏమనంటే, ఈ సెల్ ఫోన్ ఎక్కడికి తీసుకెళ్తా ఉంది జనాలు, అది పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు. ఒక 4 మంది టీ స్టాల్ దగ్గర ఒక 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు వచ్చిండే పెద్ద మనుషులు కూర్చుంటే, మామూలుగా మేము చిన్నప్పటి నుంచి మా ఊళ్ళో రచ్చ ఉండేది. అక్కడ కూర్చుంటే ఎక్కడో జరిగిన నాటకాల గురించో, ఎక్కడో జరిగిన పర్సుల గురించో, ఎక్కడో జరిగిన పంచాయతీల గురించో, ఎక్కడో జరిగిన వీటి గురించో మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అవి ఏం లేదు. ప్రతి ఒక్కడు ఈ మైండ్ని ఇలా బెండ్ చేసి ఈ సెల్ ఫోన్ ఇట్లా చూస్తూ, రీల్స్ ఇట్లా స్క్రోల్ చేస్తూ, ఒకటైతే ఒకటి తనలో తన పిచ్చోళ్ళు మాదిరి అయిపోతావు. అక్కడ కూర్చోండి నలుగురు కూడా గంట ఉన్నా, అరగంట ఉన్నా ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు. వాళ్ళు నలుగురు కూడా వాళ్ళ సెల్ ఫోన్ చూసుకుంటూ పొద్దు ఎందుకు పోగొడుతున్నారో అర్థం కావడం లేదు. దయచేసి ఈ ఉగాది నుంచి నా చిన్న సలహా, సెల్ ఫోన్ని మాట్లాడేకి ఏ సమయానికైనా అవసరానికి ఉంది కాబట్టి మాట్లాడచ్చు. కానీ మా ఇంట్లో మేము ఒక కండిషన్ పెట్టాలి అనుకుంటున్నాం. పిల్లలకి రోజు 10 నిమిషాలు మాత్రమే సెల్ ఫోన్ ఇస్తాం.
ఆ టైంలో వాళ్ళకి చదువుకి సంబంధించిన విషయాల్లో ఇంకోటికి సంబంధించిన విషయాల్లో మా ముందు కూర్చొని చూసుకోవాలి హాల్లోనే, వాళ్ళ రూమ్లోకి వెళ్ళి చూడకూడదు. తర్వాత మేము కూడా అవసరమైనంత వరకు మాత్రమే సెల్ ఫోన్ చూడాలా, అనవసరమైన టైంలో దాంతో రీల్స్ చూడడమో ఇంకోటి చూడడమో ఇవన్నీ ఆపేసి పిల్లలతో మాట్లాడాలా, చదువుకు సంబంధించిన విషయాలు మాట్లాడాలా, వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు మాట్లాడాలా, వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి, వాళ్ళు ఎవరితో కలుస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాలు మాట్లాడాలా, వాళ్ళు ఏం తిన్నారు ఏం తినలేదనే విషయాలు మాట్లాడాలని మేము కూడా మా కుటుంబంలో అందరూ కూర్చొని నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి మీరు కూడా ఈ ఉగాది నుంచి సెల్ ఫోన్ మీద ఫోకస్ తగ్గించి దయచేసి నా మాట విని అందరూ కూడా సెల్ ఫోన్కి దూరంగా ఉండండి. మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భగవంతుడు అందరికీ ఆయుర్వేద్యాన్ని ఇచ్చి అందరినీ సుఖశాంతులతో ఉండేటట్టు చూడాలని కోరుకుంటూ